దేవుని వాక్యం ఎంతో శ్రేష్టమైనది, ఎంతో విలువైనది, ఎంతో బలమైనది, ఎంతో శక్తివంతమైనది. ఆమేన్. దేవుడు సంఘం పట్ల, సంఘంలో ఏ వ్యక్తి పట్ల అయినా సరే దేవుడు ఏదైనా చేయాలని ఉద్దేశించిన ఎడల దేవుడు ప్రతిసారి దేవుడు తన వాక్యాన్ని వాడుకుంటాడు. ఓకే, విశ్వాసులు కూడా ఏదైనా ప్రభు దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటే, ఎదగాలనుకుంటే, ఆత్మీయతలో గ్రోత్ కావాలంటే, ఫైనాన్షియల్ గా ఎదగాలంటే, ఆరోగ్యపరంగా ఎదగాలంటే, కుటుంబ పరంగా వర్ధిల్లాలంటే, నీవు విస్తరించబడాలంటే, నువ్వు చేస్తున్న పని, జాబ్, వాట్ ఎవర్ అది గ్రోత్ కావాలంటే నీకు ఖచ్చితంగా దేవుని వాక్యమే కావాలా. ఆమేన్. నాతో పాటు అగ్రి కావాలా. ఓకే, దేవుని వాక్యమే నీకు అధికంగా కావాలా. ఓకే, సమ్ ఏరియాస్ నీకున్నాయి, నువ్వు కొన్ని డీల్ చేయట్లేదు, నువ్వు సరిగా ఉండట్లేదు, సరిగా జరగట్లేదు. దానికి గల కారణం ఏంటి తెలుసా? బ్రదర్ నేను ఎదగట్లేదు బ్రదర్, సంఘానికి వచ్చినా కూడా ఎదగట్లేదు అంటే దానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుని వాక్యమే. దేవుని వాక్యమే. ఇన్ని సంవత్సరాలు అవుతుంది నాలో ఇంకా గ్రోత్ కనిపించట్లేదు అంటే ప్రాబ్లమ్ ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యము తగిన మోతాదులో ఉండడం వల్లనే విశ్వాసపు యొక్క చర్యలను తీసుకోగలుగుతాం. మళ్ళీ చెప్తా, వాక్యము తగిన మోతాదులో నీలో ఉండగలిగితే విశ్వాసపు చర్యలు నీవు తీసుకోగలుగుతావు. మాట్లాడే విధానం మారుతుంది, చూసే విధానం మారుతుంది, ప్రార్థన జీవితం మారుతుంది, ప్రభు దగ్గర నుంచి నువ్వు పొందుకోగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. తగిన మోతాదు అనండి, అవును కదా. తగిన మోతాదులో వాక్యం తీసుకోకపోవడం వల్లనే గ్రోత్ అనేది ఆగిపోతుంది, గ్రోత్ అనేది అయిపోతుంది. అంటే ఇది ఒక్కటి విడిచిపెట్టి మనం మిగతా విషయాల్లో గ్రోత్ ఆలోచిస్తూ ఉంటాం. నిజమా కాదా? నిజమా కాదా? ఈ ఒక్క భాగాన్ని, ఈ ఒక్క ప్లేస్ కి నువ్వు ఇచ్చేది అరగంట, లేదా నువ్వు ఇచ్చేది 15 నిమిషాలు, నువ్వు ఇచ్చేది 10 నిమిషాలు. ఇక మిగతా వాటి విషయంలో 24/7 నీ బుర్రలో రింగ్ 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 తిరుగుతూనే ఉంటది. అదెట్లా, ఇదెట్లా, అదెట్లా, ఇదెట్లా, అదెట్లా, ఇదెట్లా. అంటే ఏది ప్రొడ్యూస్ చేస్తుందో, నా మాట జాగ్రత్తగా వినాలి, ఏదైతే ఉత్పత్తి చేసేదానికి నీవు కొంచెము సమయం ఇచ్చి, అవునా, ఏదైతే వేస్తో, ఏదైతే అలా వచ్చి ఇలా పోయేదానికో నువ్వు అధిక సమయం ఇస్తున్నావు, అధికంగా ఆలోచన చేస్తున్నావు. అందుకనే నిన్ను దాటిపోతున్నాయి, అవి నిన్ను దాటిపోతుంది. నిజంగా చెప్పాలంటే నిన్ను దాటొద్దు అది. హల్లెలూయా. స్వస్థత అయినా, విడుదలైనా, క్షేమమైన, సమాధానమైన నిన్ను దాటొద్దు, నీ యొద్దకే రావాలి. నిన్ను దాటిపోతున్నాయంటే ఏం లేదన్నట్టు అక్కడ వర్డ్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్. అవునా? సంఘము ఎక్కువ శాతం గుర్తుపెట్టుకోవాలి. సంఘము అంటే ఒక వ్యక్తి విషయంలో మాట్లాడుతున్నాను నేను. యు ఆర్ ద బిలీవర్, నువ్వు విశ్వాసివి. అవునా? నువ్వు విశ్వాసివి. ఎందుకు ఎక్కువ శాతం వాక్యాన్ని నమ్మే స్థితిలో ఉండాలా? వాక్యాన్ని ఎంతమంది చదువుతారు? అదే చేతులు మళ్ళీ చూపియండి నాకు. ఎంతమంది నమ్ముతారు? ఈ వారంలో ఎంతమంది 2-3 గంటలకు లేవలే, ఇట్లా చేయాలరా బాబు, అవునా? ఎంతమంది తల పట్టుకోలే, ఎంతమంది ఆలోచన చేయాలి, ఎంతమంది ఏడవలే, ఎంతమంది దుఃఖించలే, ఎన్నిసార్లు నువ్వు అవిశ్వాసంగా మాట్లాడలే, ఎన్నిసార్లు వాళ్ళు అట్లా అన్నారు ఇట్లా అన్నారు, నువ్వు ఎన్నిసార్లు చింతించలే. నిజమా కాదా? నిజమా కాదా? అంటే నువ్వు నమ్ముతున్నట్ట, నమ్మలేకున్నట్ట? నేను చెప్తా, నువ్వు ఎంతసేపు నమ్ముతావు అంటే ప్రార్థన చేసినంతసేపు నమ్ముతావు. ఈరోజు నేను మోకాళ్ళకి ప్రార్థన చేస్తున్నా అనే సమయంలోనే నమ్ముతావు. అందులో నుంచి బయటకు వచ్చినావా, యు ఆర్ ద కింగ్, ఇక యు ఆర్ డిఫరెంట్ కింగ్. ఇక ఓకే, ట్రై టు అండర్స్టాండ్. నేనేం చెప్పాలనుకో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. నీలో వాక్యము తగిన మోతాదు లేకపోవడం వల్లనే మిగతా విషయాలన్నీ నీ మీద రూల్ చేస్తా ఉన్నాయి, నీ మీద నిన్ను రూల్ చేస్తా ఉన్నాయి. మరి ఇవన్నిటికీ సమాధానం ఏంటిది? దేవుని వాక్యం అంటే దేవుని స్వరం, దేవుని వాక్యం అంటే దేవుని చిత్తం, దేవుని వాక్యం అంటే ఏంటి తెలుసా? దేవుని యొక్క ఉద్దేశం. ఓకే ఓకే. సో నువ్వు
దేవుని మాటకి కనెక్ట్ అవ్వగలిగితే, దేవుని మాటకి నువ్వు చదువుతున్నది, నువ్వు విన్నది, నువ్వు ధ్యానించినది, ఆ మాటకి నువ్వు హ్యాంగ్ అవ్వాలంట. హ్యాంగ్, అవునా? అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైతే దానికి కనెక్ట్ అవుతావో ఆ వాక్యం నిన్ను పరిపాలించడం ప్రారంభిస్తుంది.